షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఎంగేజ్మెంట్ అయిపోయి చాలా యూర్ సో హాట్ అంటారు. నేను పక్కకి వెళ్ళడం కాదు, డైరెక్ట్ గానే చెప్తా. ఐ నో ఐఎమ్ నాట్ హాట్ అనేది. యు ఆర్ హాట్. ఆఫ్టర్ బిగ్ బాస్ కీర్తి లైఫ్ లో చాలా నేర్చుకుంది, చాలా తెలుసుకుంది. బిఫోర్ నా లైఫ్ స్ట్రగల్ లైఫ్ కన్నా ఆఫ్టర్ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఆ స్ట్రగల్ వేరుంటాయి. ఎవరికి ఎవరు లేదు, సో వాళ్ళ పని అంతే. అది జస్ట్ మనం ఉన్నంత వరకు, మన దగ్గర ఉన్నంత వరకు మాట్లాడతారు. బిగ్ బాస్ లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. టాప్ 10 టాప్ 5 ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు. టాప్ 3 ఉన్న వాళ్ళు అసలు కనిపించట్లేదు, ఒక్క పిలుపు కూడా లేదు. కన్నడ వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్, తెలుగు వాళ్ళు లేరు, అందరూ మానేస్తున్నారు. మనకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళే తెలుగు వాళ్ళు కదా. కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ వద్దు, మేమందరూ మనుషులమే. ఎవరికి ఏం చెప్పు, నీకు నువ్వే సఫర్ అయిపోతావు ఎందుకు లోపల. చీప్ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీక్నెస్ ని ఇంకొకరికి మేమే ఓపెన్ చేసి పెట్టినట్టు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, దాన్ని నువ్వు పట్టించుకుంటావా? చాలా మంది చాలా రకాల మాట్లాడిన వాళ్ళు, నాకు కష్టం ఉందంటే ఒక 4 రూపాయలు హెల్ప్ చేస్తారా, నాకు ఆకలిస్తుందంటే నాకు ఏమైనా ఫుడ్ పెడతారా. ఇప్పుడు మీరు తీసుకున్న ఇంటర్వ్యూ చాలా మందికి వెళ్తుంది కదా, మీరు ఏమనుకోకపోతే కెమెరాని కొంచెం ఇక్కడ జూమ్ చేయొచ్చా? ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు రాడ్ ఉన్నాయి, దీన్ని కూడా తనకి యాక్సిడెంటే కాలేదు, తన ఆరామ్సే ఉంది. థర్డ్ పర్సన్ మాట్లాడడం వేరు, మన దగ్గర నుంచి చూసే వ్యక్తులు మాట్లాడడం వేరు. నాకు చాలా బాధేసింది ఈ మ్యాటర్ లో. నీకు లవ్ లైఫే లేదా? ఏ మిస్టేక్స్ వల్ల బ్రేక్ అవుతుంది? యాక్చువల్గా ఎవరి ప్రాబ్లం వల్ల బ్రేక్ అవుతుంది? హానెస్ట్ గా ఉండడం బ్రేక్. అది హానెస్ట్ గా ఉండడమే మెయిన్ తప్పు అయిపోతుంది. అబ్బాయిలుగైనా అమ్మాయిలుగైనా హానెస్ట్ గా ఉండకూడదు. ఎక్కువ మనం లవ్ చూపించి ఎక్కువ హానెస్ట్ గా ఉంటే ఏమైపోయినా వాళ్ళకి అది చాలా, మమ్మల్ని చాలా ఈజీగా తీసుకుంటారు. ఒక సీక్రెట్ చెప్పు, ఎవరికి తెలియంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సూసైడ్ ఒకసారి ట్రై చేశాను. ఈవెన్ హీ డజంట్ నో. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ సీజన్ 6 కంటెస్టెంట్, సీరియల్ యాక్ట్రెస్ కీర్తి భట్ ఈరోజు మనతో ఉంది. తనతో మాట్లాడి చాలా రోజుల తర్వాత మేమిద్దరం ఇలా కూర్చొని డిస్కషన్ చేయడం, ఓపెన్గా మాట్లాడడానికి ఈరోజు కీర్తి నా ముందు ఉంది. హాయ్ కీర్తి. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మాట్లాడుకొని. బజ్ తర్వాత కీర్తి నార్మల్గా తెలుగు ఇంత ప్యూర్గా మంచిగా మాట్లాడుతున్నావు. తెలుగు అమ్మాయి? కెనడా ప్యూర్. యాక్చువల్లీ మ్యాంగ్లూర్ నాది, తుళు భాష. ఇప్పుడు సుయన్సో వచ్చింది కదా, సో ఆ స్లాంగ్. కన్నడనే దాంట్లో తుళు అన్న భాష ఉంటది. యాక్చువల్లీ నేను అది బట్ కన్నడ. సెటిల్ మొత్తం హైదరాబాద్. మ్యారేజ్ ఇంకా కాలేదు. అదే ఎంగేజ్మెంట్. ఆ పాయింట్ యాక్చువల్ నెక్స్ట్ పాయింట్ అదే. ఎంగేజ్మెంట్ అయిపోయి చాలా రోజులైంది. పెళ్ళి ఏమైంది? ఎందుకు లేదు, కొన్ని కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కొంచెం ఆగింది. అండ్ నా మామగారు అంటే కార్తిక్ వాళ్ళ ఫాదర్ది బ్రదర్ చనిపోయారు, దానివల్ల కొంచెం ఆగింది. ఎందుకంటే ఉంటాయి కదా కొన్ని కొన్ని, దానివల్ల ఆగింది. అండ్ ఇంకొకటి మనకు ఆల్రెడీ ఒక ఏం ఉండింది, ఇల్లు తీసుకోవాలి, ఇల్లు తీసుకున్న తర్వాత మొదటి అడుగు మనం అక్కడే వేయాలి అనేది ఉండింది. సో దానివల్ల కొంచెం, బట్ అంత ఈజీ కాదు కదా శివ గారు, పెళ్ళి అనేది అంత ఈజీనా? ఎంగేజ్మెంట్ గానే దోల తీరింది, ఇంకా పెళ్ళి అంటే సో కొంచెం టైం పడుతుంది. బట్ ఈ ఇయర్ లోనే అనుకుంటున్నాము. లెట్స్ సీ. మీ ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పెద్దవాళ్ళు. వద్దు అమ్మో, అంతొద్దు. ఎందుకు? మామూలుగా శివ అని పిలువండి. ఇందాక కూడా గారు అని. శివ ఫైన్. మీకు ఎప్పటి నుంచో నేను అలాగేనే పిలిచాను, ఎప్పుడు శివ అని పిలిచాను. చెప్పండి నాకు, నేను ఎవరిని పిలవను. మరి ఫస్ట్ ఎందుకు కంగారు పడి ఏమైనా ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారా? లేదు, ఇంట్లో వాళ్ళ మదర్ ఫాదర్ కూడా చెయ్యండి అని. అండ్ మనకు ఆ డేట్ చాలా బాగుండే డేట్ అది, సో చేసేసుకున్నాం. బట్ మేబీ పెళ్ళి ఇంకా అవ్వలేదంటే, సమ్ డిస్టర్బెన్స్ వస్తూ ఉందంటే ఇంకా
ఆ టైం కూడి రాలేదనుకుంటా. సో యాక్చువల్లీ మీ దానివల్ల. ప్రొఫైల్లోనే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ పెడుతున్నా కూడా లేకపోతే కలిసి ఏమైనా ఫొటోస్ పెడుతున్నా ఇంకెప్పుడు మ్యారేజ్ అని మిమ్మల్ని క్వశ్చన్ ఆ, చేస్తున్నారు. అది కామన్ మెసేజ్. అది ఎందుకు కలిసి తిరగట్లేదు కలిసి తిరగట్లేదు ఆ. అంటే అంటే మాకు కనిపిస్తున్నారు అప్పుడప్పుడు. ఆ, ఎందుకు ఎక్కువ కలవట్లేదు, ఎక్కువ మీ కపుల్ ఫొటోస్ ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు వదలట్లేదు? పెడుతున్నాను కదా, మేబీ నేనే ఎక్కువ పెడుతున్నాను అనుకుంటా. ఉమ్, మీరు ఇప్పుడు కూడా నా ప్రొఫైల్ లో చూస్తే ఆ. ఆబ్వియస్లీ ఒక వీడియోలన్నా తను ఉంటాడా? ఆ. ఏం లేదు. ఉమ్, ఉమ్. Just అడుగుతున్నా. వద్దు వద్దు. లేదు జస్ట్ అడుగుతున్నా. లేదు లేదు. మొన్న నార్మల్ గానే వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేసుకున్నాము. అంత పెద్ద మంచిగా ఫోటో పెట్టాను, చూడండి. ఆఫ్టర్ బిగ్ బాస్ హా. కీర్తి ఉమ్. చాలా లైఫ్లో చాలా నేర్చుకుంది, చాలా తెలుసుకుంది, చాలా ఎక్స్పీరియన్స్ పొందుతుంది Yeah. అని విన్నాను. ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ నీకు ఎదురవుతున్నాయి, ఎలా ఫైట్ చేస్తున్నాం అంటే రియాలిటీలో? నువ్వు వర్క్ పరంగా ఫస్ట్, తర్వాత మనుషులు పరంగా, నమ్మకం విషయం పరంగా, లవ్ విషయం, ఎవ్రీథింగ్ ఆల్. బిఫోర్ నా లైఫ్ స్ట్రగల్ లైఫ్ కన్నా ఆఫ్టర్ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఆ స్ట్రగల్ వేరుంటాయి. ఏదో ఫుల్ ఆఫర్స్ వచ్చినప్పుడు అందరు అనుకుంటారు, రియాలిటీ అసలు ఏం లేవు. అది మెయిన్ ప్రాబ్లము. సో దానివల్ల బయట జనాల్ని, బయట ఫ్రెండ్ సర్కిల్ని ఫేస్ చేయడానికి చాలా భయంగా ఉంటుంది. ఇంకొకటి మనుషుల పరంగా అంటే బిఫోర్ నేను బిగ్ బాస్ వెళ్ళే ముందు చాలా ఫ్రెండ్స్, Circle ఎక్కువ. నా వాళ్ళే అనుకున్న వాళ్ళు చాలా మంది దగ్గర ఉన్నారు. సో వన్స్ బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత లోపల నేను అంటే బయట అసలు అట్లీస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళైనా సపోర్ట్ చేస్తారు ఈ ఒక్క మ్యాటర్లో. అది బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది. సో ఎవరికి ఎవరు లేరు. సో వాళ్ళ పని అంతే. అది జస్ట్ మనం ఉన్నంత వరకు, మన దగ్గర ఉన్నంత వరకు మాట్లాడతారు. సో ఈ దీంట్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి. చాలా ఎక్స్పీరియన్స్, Yeah, మనుషులు yeah. నమ్మడం, యా, ట్రస్ట్ నేను చాలా తొందరగా ట్రస్ట్ చేస్తాను, చాలా తొందరగా అది నా వాళ్ళే అనుకునేస్తాను. అండ్ తర్వాత నా ఓపెన్ మైండ్ గా నా పర్సనల్ అంతా చెప్పేస్తాను. చూస్తే అది ఇంకో రకంగా. సో అట్లాంటి చాలా జరిగింది. అండ్ నమ్మకం అనే ఆ వర్డ్ మీద కొంచెం నాకే నమ్మకం పోయింది. రైమింగ్ బాగుంది. అయితే అంటే నువ్వు చెప్పే మాటలు వింటుంటే, బిగ్ బాస్ పరంగా వింటుంటే, లైక్ అంటే నిజంగా జనాలు అనుకుంటుంది బిగ్ బాస్ లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా, అది నిజమా? No. నేను అది రెండు దేనికి రకాల హెల్ప్ అవ్వదా? అవుతుంది, కానీ నా మ్యాటర్ లో నాకు దేనికి హెల్ప్ కాలేదు. Hmm. ఎందుకంటే బిగ్ బాస్ వెళ్ళొచ్చాను. టాప్ 3 వచ్చిన- మళ్ళా నువ్వు యా, ఇప్పుడు మీరే సేమ్ సేమ్ మీరే చూడండి, టాప్ 3 ఉన్న వాళ్ళు ఇప్పుడు వేరే సీజన్ కూడా అంతగా మేబీ వెళ్ళలేదు, హిట్ కాలేదు అని పక్కన పెడితే, టాప్ 3 టాప్ 2 ఉన్న వాళ్ళు, టాప్ 10 టాప్ 5 ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు. వాళ్ళని పిలుస్తున్నారు, అంతా ఓకే. సో టాప్ 3 ఉన్న వాళ్ళు అసలు కనిపించట్లేదు, ఒక్క పిలుపు కూడా లేదు. నేను కనిపిస్తున్నాను అప్పుడు. మీరు కనిపిస్తారు, మేము నా గురించి కదా. అదే అదే. సో ఎక్కడో తగ్గిపోయింది అది అనిపించింది. అండ్ నాకేం అంత పెద్దగా సక్సెస్ లేదు, బట్ బయట జనాలకి నేను చాలా తొందరగా దగ్గర అయ్యాను. అవును. ఆ ఒక్క మ్యాటర్లో ఐఎమ్ ప్రౌడ్ మై సెల్ఫ్. నాకు అది హ్యాపీగా ఉంది. అవును. బట్ వర్క్ పరంగా ఏదో ఆఫర్ వస్తుంది, ఏదో కనిపించేస్తాము అని అట్లాంటిది నాకేం అనిపించలేదు. నీకేమంటే No. నాకు బిగ్ బాస్ పరంగా మీరు బిగ్ బాస్ వెళ్ళారు, మీకు ఆ ఛాన్స్ అట్లాంటిది ఏం రాలేదు. సీరియల్స్ కూడా చాలా నీకు దూరం పెట్టారు కదా, సీరియల్స్ లో కూడా చాలా అలా ఏం తక్కువ. లేదు. ఇప్పుడు చేస్తున్నావు కదా సీరియల్. ఇప్పుడు ఇప్పుడు నేను serials. కన్నడ అండ్ తెలుగు రెండు చేస్తున్నాను. ఇప్పుడు చాలా ఒక 6 years తర్వాత మళ్ళీ కన్నడకి వెళ్తున్నాను అనమాట. సో సీరియల్ పరంగా నాకు అది Okay. ఎందుకంటే బిగ్ బాస్ బయట వచ్చగానే మేబీ నేనే ఫస్ట్ పర్సన్, నేను వర్క్ లో బిజీ అయ్యింది. సీరియల్ నేనే ఫస్ట్ పర్సన్. Okay. వేరే అందరూ ఖాళీగానే నాకు తెలుసు, కానీ ఖాళీగా అంటే మీరే వాళ్ళ పర్సనల్ వర్క్ లో ఉన్నారు నాకు తెలీదు. బట్ ప్రొఫెషనల్ పరంగా ఫస్ట్ నాకు స్టార్మా నుంచి నాకు సీరియల్ నాకు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చారు నాకు. అది 2 years గడిపింది. సో అది అయిన తర్వాత సీరియల్లో బిజీగానే ఉన్నా, మొన్నటి వరకునే అయింది. సీరియల్
సీరియల్స్ నార్మల్గా ఇప్పుడు సీరియల్స్ టాపిక్స్లోకి వస్తాం. నేను రీసెంట్గా చాలామంది సీరియల్ యాక్టర్స్ని వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి అబ్బా. సీరియల్స్లో ఇండస్ట్రీలో చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. దానికి నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావు చెప్పు. లైక్ కన్నడ అని, తెలుగు అని. కన్నడ వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్, తెలుగు వాళ్ళు లేరు, అందరూ మానేస్తున్నారు. రీసెంట్గా అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళే ఆఫర్స్ వస్తున్నాయి, వాళ్ళలోనే చాలా జరుగుతున్నాయి అని చెప్పి అని చాలామంది నా దగ్గరికి వచ్చి చాలామంది చెప్పడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అది అసత్యం? అవునవును. మేము ఎలా ఆలోచిస్తాము దానిపైన ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఎలా ఆలోచిస్తున్నారు, మనం వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటే మన బయట అది ఎలా వెళ్తుంది, జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, మార్కెటింగ్ ఎలా ఉంటుంది, అదొకటే ఉంటుంది. ఒక ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అదే ఆలోచిస్తారు. సో వాళ్ళకి కొత్త ఫేస్ కావాలనేది. కన్నడ వాళ్ళనే తీసుకొని రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు శివ గారు, మనకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళే తెలుగు వాళ్ళు కదా, వాళ్ళతో అది ఉండదు, ఇంకా బయట ఎందుకు అని. సో నాకే అలా ఏం అనిపించలేదు. కానీ సో టాలెంట్ ఎవరికి ఉంటుంది వాళ్ళకి అవకాశం అనేది దొరుకుతుంది. అది మేము సద్వినియోగం చేసుకుంటాము. సో ఇక్కడున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసింది ఏమంటే ఇక్కడున్న వాళ్ళకి అంటే పేమెంట్ ఎక్కువ ఇవ్వాలో ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుంది. దానివల్ల మేబీ అయి ఉండొచ్చు. ఇది నా అజంప్షన్ లో చెప్తున్నాను. ఇదే రైట్ అని చెప్పట్లేదు, నాకు తెలిసింది చెప్తున్నా. సో నా వరకు ఏం లేదు, టాలెంట్ ఉంటే ఎక్కడైనా. అండ్ ప్రొడక్షన్ కి మెయిన్ ఇప్పుడు అంత అమౌంట్ వేస్తున్నారు, ఒక నాట్ ఈజీ థింగ్ ఒక సీరియల్ గడపడం, అంత డబ్బులు పెట్టి ఒక సీరియల్ ని రన్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా కొన్ని దాని ఎక్స్పెక్టేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. టీఆర్పీ పైన వాళ్ళకి మనీ రావాలి, మళ్ళీ వాళ్ళు దాన్ని రన్ చేయాలి కదా. సో వి షుడ్ రెస్పెక్ట్ అంతే. ఈ కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ నో వద్దు, మేమందరూ మనుషులమే, టాలెంట్ అంతే. యా.